శ్రీ శ్రీ సిద్ధేశానంద భారతీ స్వామి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారికి వారి పార్వతములకు అలాగే సిద్ధేశ్వరి పీఠ ఉత్తరాధికారి జగద్గురు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతీ స్వామి వారికి అలాగే మాతృశ్రీ శ్రీ రమ్యానంద భారత స్వామికి మిగిలిన గురువులకు గురుభ్యో నమః. అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బద్రి గారు నాకు ఈ కుట్టాలం ప్రాంతం గురించి వివరించి చెప్పిన వెంటనే తప్పకుండా అటువంటి మహత్కార్యంలో నేను భాగస్వామి ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వెంటనే నేను తప్పకుండా చేయండి సార్ అని చెప్పడం, ఆయన వెంటనే ఈ పుస్తకాన్ని రచించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇంతటి మహత్కార్యంలో నేను ఒక చిన్న భాగస్వామి కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే స్వామీజీ ఆశీస్సులు, అలాగే స్వామీజీ ముందు నేను ఇక్కడ కూర్చోవడం అనేది అది నాకు ఆనంద బాష్పాలు ఏ విధంగా అనేది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే మన ధర్మం ఏ విధంగా వెళుతుంది ఈ రోజుల్లో అనేది మనందరికీ తెలుసు. హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం ఇటువంటి మహాస్వాములు ఎంతో కృషి చేస్తున్నారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకుండా వేరు భావాలతో బయట సంచరిస్తున్నాను. అట్లా కాకుండా మనందరం కూడా 10 మందికి అర్థమయ్యేటట్టు ఈ విషయాలన్నీ చెప్పి మన ధర్మాన్ని వారు ఎంతైతే కాపాడుతున్నారో అందులో మనం కూడా ఒక 10% మనం బయట ప్రపంచానికి మనం తెలియచెప్పినప్పుడు దానికి ఒక సార్థకత ఉంటుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈరోజు స్వామి గారి ఆధ్వర్యంలో ఈ స్వామి పాద సన్నిధిలో నేను ఉండడము, ఇక్కడి నుంచి నా వంతుగా నేను ధర్మ ప్రచారంలో కొంత భాగం వహించి కొంత నేను కూడా ఇటువంటి విషయాల్లో ఇంకా ముందుకు వెళుతూ సేవ చేస్తానని చెప్పేసి నేను స్వతహాగానే భగవంతుడు నాకు సేవ చేసే అవకాశం ఒక వైద్యుడిగా నాకు ఇవ్వడము, అలాగే వివిధ రంగాలలో కూడా భగవంతుడు నాకు చిన్న చిన్న అవకాశాలు ఇవ్వడము, ఈ అవకాశం ముందుకు సాగుతూ ఉన్నాను.